గుడ్ మార్నింగ్ బాస్. ఒరే రవి, చెప్పరా? త్వరగా రెడీ రండ్రా, నేను ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నాను. నేను క్రికెట్ మీద నాశలు పెట్టుకుని తెలుసు కదరా, త్వరగా రండ్రా, ప్రాక్టీస్ చేద్దాం ప్లీజ్. సరేరా. హలో, ఒరే ప్రకాష్. చరణ్, నీ గురించి రాజేష్ వెయిటింగ్. హాయ్. వాట్ చరణ్, ఎంతవరకు వచ్చింది నీ క్రికెట్? చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే చరణ్, నా మ్యారేజ్ తప్పకుండా రావాలి. బాగా చదవాలి, కానీ మంచి క్రికెట్ ప్లేయర్ అవ్వాలా. ఓకే, తప్పకుండా మంచి ప్లేయర్ అవుతాను డాడీ. చెప్పరా, ఎలా ఉన్నావు? నేను అమ్మాడు అందరూ క్లాసే. గుడ్ మార్నింగ్ అంకుల్. రా కూర్చో. మ్యారేజ్ ఎన్ని గంటలకి? నైట్ 11 అంకుల్. టేక్ కేర్ నాన్న, జాగ్రత్త. ఓకే. ఓకే డాడీ. ఓకే మమ్మీ. చూస్తే అక్కడ దారుణాలు హత్యలు. ఇదొకటి. హలో, అలాగా? ఏమైందండి? ఏమైంది? అంకుల్ చరణ్కి ఎలా ఉంది ఇప్పుడు? ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు రూమ్ వచ్చి బయటికి రావడమే మానేశాడు. బాధపడకండి, తొందరలోనే రికవరీ అవుతాడు. లేదండి, డాక్టర్ గారు వాడిని క్రికెట్ ఆడొద్దని చెప్పేశారు. పైగా వాడు ఎక్కువసేపు నిలబడడం కూడా మంచిది కాదట. అదేనండి మా బాధ. బబ్లు, చరణ్ అంకుల్ ఏం చేస్తున్నాడు చూడు. క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అంకుల్. అంకుల్, ఈ బ్యాట్ ఎలా పట్టుకోవాలి అంకుల్? థ్యాంక్స్ అంకుల్, నాకు మంచి ఐడియా వచ్చింది. నేను ఎలాగైనా క్రికెట్ అకాడమీ పెడతాను.
ఎలాగైనా నా స్టూడెంట్ని రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యేలా దీవించు తండ్రి. ఒరే చరణ్, నీ స్టూడెంట్ రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యారా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీడియా కూడా వస్తుందిరా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టూడెంట్ రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. నేను టీమిండియాలో ఆడాలని చాలా కలగన్నాను, కానీ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆడలేకపోయాను. ఈసారి నా స్టూడెంట్ని డెఫినెట్గా టీమిండియాకి పంపిస్తానండి. ఆల్ ద బెస్ట్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్.